జగన్ భజన రాజా సంబరాల రాంబాబు ఏం చేశారో రోజు ఒకేలా ఆహ్వానితే ఏం బాగుంటుంది. అందుకనే మడిషి అన్నాక కోసింత కాళా పోషణ ఉండాలి కదా అని కొత్తగా ఆహ్వానించారు రాంబాబుని. మరి ఆయన గారు కూడా అంతే కొత్తగా ఏమైనా చెబుతాడు, అప్పట్లాగే సొల్లు కౌర్లు జొల్లు కొట్టేటట్టు చెప్తాడు. చూద్దాం రండి. హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మరి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో ఇప్పుడు దాకా వాళ్ళు చేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేయండి. రాచబండలోకి వచ్చిన రాంబాబుని పలకరిందాం. ఇదిగో సుకన్య వదన మొదలెట్టు నీ సోదు పురాణం. 2009లో అంతేనా 2019లో గుర్తులేదు చెప్తా. రాజశేఖర రెడ్డి గారి మీద పోటీ చేయడం కోసం పార్టీలో పట్టు లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ తీసుకొచ్చుకున్నావు. గుర్తుందా మీకు? వారిని పాత సింతకాయ పచ్చడి అంబటి రాంబాబు ఏంది అది 2019 కాదు 2009. జూనియరే తాతగారి పార్టీ అంటూ ప్రచారానికి వచ్చాడు. అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు ఎందుకు ఆ ఓల్డ్ స్టోరీ? ఎందుకు వైట్ హెయిర్ ఓల్డ్ మ్యాన్ ఎందుకు చెప్పు? జూనియర్ ఎన్టీఆర్ ని పాపం తిప్పనంతా తిప్పాడు. ఎన్టీ రామారావు గారు పోలికలు ఉన్నాయి కాబట్టి ఇతను మనకు ప్రమాదం లేదనుకుని తిప్పాడు. పాపం అతను యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ పాలు కూడా అయ్యి చాలా అనారోగ్యానికి గురయ్యాడు. తర్వాత అతను దొక్కాడు, మామూలు దొక్కుడు కాదు. ఎందుకు దొక్కాడు తెలుసా? నారా లోకేష్ గారికి ఎక్కడైనా వస్తాడో, ఎన్టీ రామారావు గారు పోలికలు ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్ కి, పార్టీ అంతా ఆయన పడిపోద్దాం ఆయన అమ్మడిపడని నారా లోకేష్ దొక్కేసినటువంటి దుర్మార్గం కసక్కన పడి చేసావు కదా. అసలు నైతికత అసలు ఉందా నీకు? నీ బామ్మర్దిని, నీ బామ్మర్ది కొడుకుని, నీ తోడెల్లుణ్ణి, నీ వదిన్ని, నీ తమ్ముణ్ణి, ఇంతమందిని దారుణంగా రాజకీయంగా పొడిసేసినటువంటి వ్యక్తివి నువ్వు. ఇవాళ మమ్మల్ని అంటున్నావు గొడ్డల పార్టీ, పార పార్టీ అని. నీకన్నా దౌర్భాగ్యమైన రాజకీయాలను నడిపినటువంటి వ్యక్తులు, అధికారం కోసం ఏ గడ్డైనా ఖర్చేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు, నిన్ను మించిన వాళ్ళు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడా లేరనే విషయాన్ని దయచేసి గమనించమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. నువ్వు మమ్మల్ని అంటావు మైక్ ఉందని, నీకు సపోర్ట్ చేసేటటువంటి ఛానల్స్ ఉన్నాయని, పేపర్లు ఉన్నాయని. నువ్వు అనగానే పొద్దున్నే గొడ్డల పార్టీ అని రాసేస్తారు ఫ్రంట్ పేజీలో. నీ ఉడుకు మోతుతనం ఎందుక? సడన్ గా బొడ్డోడి మీద ప్రేమ ఒలకపోతా ఉంటే ఎందుకో అనుకున్నాను. నేను ఒక మాట చెప్పనా అంబటి, నువ్వు చెప్పేవన్నీ భూతకాలం కథలు. అవి ఇప్పుడు ఎవడు నమ్మటం లేదు. నమ్మే రోజులు కూడా పోయాయి. కానీ లేటెస్ట్ గా 2019లో బాబాయిని గొడ్డలతో లేపేసింది ఎవరో, తండ్రి శవం ఇంట్లో ఉండగానే సంతకాల సేకరణ చేసింది ఎవరో, తల్లిని సొంత చెల్లిని సోషల్ మీడియా బూతులు తిట్టించేది ఎవరో, మీ జగన్ రెడ్డి కాదా? అది లేటెస్ట్ న్యూస్. దాని గురించే జనం మాట్లాడుకుంటారు. నువ్వు, మీ రోజా, మీ శ్యామల, మీ పేటీఎం బ్యాచ్ ఎన్ని పాత విషయాల గురించి చెప్పినా జనం వినరు. వాళ్ళకి ప్రజెంట్ ముఖ్యం. ఆయన గొడ్డల పార్టీ అనగానే అందరికీ అంత ఉలికెందుకు చెప్పు? 2 పేపర్లు, 3 టీవీలు గొడవల పార్టీని గుర్తుపెట్టి రాసేస్తారు. ఈ రకంగా మమ్మల్ని అన్పాపులర్ చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారి మీద నిప్పులు కురిసే మార్గం, బురదలిచ్చే కార్యక్రమాలు నువ్వు చేస్తున్నా నమ్మరు స్వామి ప్రజలు. అంత తేలిక నమ్మరు. నీ జీవిత చరిత్ర అంతా కూడా బ్రహ్మాండమైన చరిత్ర, రాష్ట్ర పుస్తకం సరిపోద్ది. నీ అంత మోసగాడు ఈ రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లోనే లేరు. అసలు పాపులారిటీ ఉంటే కదా అన్పాపులర్ చేయడానికి. మీ పాపులారిటీ 151 సీట్లు వచ్చినప్పుడు ఉండేది. అది కాస్త 11కు పడిపోయాక ఇంకా పాపులారిటీనా పామాయిల్ డబ్బానా? అది సరే, మొన్నైంది కొడాలి నాని మీ జగన్ని మోడీకి వంగి వంగి దండాలు పెట్టి నీచుడు అన్నాడు. నువ్వు కూడా ఏకీభవిస్తున్నావా కామెంట్స్ ను? మనలో మన మాట నిజం చెప్పో. మోడీకి ఇన్నిసార్లే వంగి దండం పెడతావు, సిగ్గులేదు నీకు? ప్రధానమంత్రి మోడీ దగ్గరికి వెళ్ళి సిగ్గు లేకుండా వంగి దండాలు పెడతావు. కాళ్ళు తిరిగితే బలహీనంగా ఉంటే కాళ్ళు పట్టుకు పైకి లేపేస్తావు, లేకపోతే జుట్టు పట్టుకుంటావు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునేటటువంటి నీచమైన రాజకీయ మనస్తత్వం కలిగినటువంటి నువ్వు
వారిని తాసారావుల బొడ్డు అంబటే పుసుక్కున నువ్వు కూడా మీ బాసుని ఆటా తిడుతున్నావేందబ్బి? తప్పు కదూ. మోడీకి వంగి వంగి దండాలు ఎట్టకపోతే ఏ పాటికి తీహార్ జైల్లో చెప్పుకూడు తింటూ ఉండేవాడు. అది మీకు ఎట్టమేనా? జగన్ మోడీని పల్లెత్తి మాట ఎందుకనడో చెప్పు. అందుకే కదా కేసులు చిట్టా బయటకు వస్తే జగన్ 3 జైళ్ళు 6 అరదండాలు అంటూ తిరిగి తిరిగి ఆలసిపోయేవాడు. ఇదిగో అంచేత మ్యాటర్ తెలియకుండా జగన్ ఏమి అనుకో, మళ్ళీ అర్ధరాత్రో అపరాత్రో ఇంటి గొడ్డలు వచ్చేయగలదు. జాగ్రత్త. రేపు 4వ తారీఖు నుంచి ఈ 2 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గమైన మోసపూరితమైన పరిపాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన తెప్పేటటువంటి కార్యక్రమం చేస్తుంది. అన్నిటినీ ఎండగట్టేటటువంటి కార్యక్రమం చేస్తాం. నాకు తెలిసినంత వరకు భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా 2 సంవత్సరాల్లో ఇంత భయంకరమైనటువంటి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ తెచ్చుకున్నటువంటి రాజకీయ పార్టీ ఏది లేదు. ఈ కూటమే, బాబు కొడుకులు ఇద్దరే. దాని మీద మేము వాళ్ళ నిరసన కార్యక్రమాలు చేస్తూ దాన్ని డైవర్ట్ చేసే కార్యక్రమాలు, ఎవరో ఒకరిని అరెస్ట్ చేయటం, లేదా ఎవరో ఒకరి మీద ఎంక్వైరీ వేయటం, ఎవరో ఒకరి మీద పిలిపించడం, ఒక సిట్ వేసి అది సిట్ టు స్టాండ్గా పెట్టుకోవటం. ఇవాళ కె నాగేశ్వరరావు జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ అసిస్టెంట్, ఆయనకి నోటీస్ ఇచ్చారు. సిట్టు పిలిచారు. సిట్టు పిలవగా లోపల వాళ్ళు కథ రాస్తారు, బయట మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, మన కిరణ్ వీళ్ళు ఒక చోరీలు రాస్తారు. ఫ్రంట్ పేజీలో డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమం, భయపెట్టేటువంటి కార్యక్రమం. మరి సాక్షిలో ఏం రాస్తున్నారా అంటే ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ విద్యాలు రాస్తున్నారా? కొంపదీసి సోలు చెప్పమాక. అంటే రెడ్ బుక్ దెబ్బకి భయపడుతున్నావు అంటావు అంతేనా? నువ్వు రోజు డైపర్లతోనే తిరుగుతున్నావు అని టాకు నిజమేనమాట. పెద్ద కేఎన్ఆర్ మీద పెద్ద స్టోరీలు రాస్తారు, ఆయన అంత ఉంది ఇంత ఉంది అని. అది నీకెంత ఉంది? ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ నాన్నకి ఎంత ఉంది? ఖర్జూర్ నాయుడు గారికి 2 ఎకరాలతో ప్రారంభమైన నీ జీవితం ఇవాళ 1000 కోట్ల ఎక్కడి నుంచి వచ్చాయి? దానికి సమాధానం లేదు. ఇలాంటి కార్యక్రమం అనే కాదు. కిరణ్ వాళ్ళ నాన్న పచ్చళ్ళు అమ్ముకున్నాడు కాదా? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సైకిల్ దొక్కుంటూ వెళ్ళాడు. ఏంటి అని నాకు అర్థం కాల. ఇలా మా మీద పడేటువంటి కార్యక్రమాలు మీరు చూస్తున్నారు. అంతేకాదు, అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, మీకు ఒక పిఏ ఉండేవాడే శ్రీనివాస్, గుర్తుందా? 2000 కోట్లు స్కామ్ చేశాడని నోటీసులు ఇచ్చారు, విచారణ జరిపారు, మధ్యలో వెళ్ళిపోయాడు. శుభ్రంగా 7 సముద్రాలు దాటించేశావు, దాటించేసి అమెరికాలో పెట్టావు. మళ్ళీ నీ ప్రభుత్వం వచ్చినా తీసుకొచ్చావు. ఏ అంత భయం? సిన్సియర్ అయితే అందువల్ల ఇవాళ కేఎన్ఆర్ని ఫిక్స్ చేయాలనుకుంటున్నావు నువ్వు? మేము భయపడతాం అనుకుంటున్నావా? మేము 7 సముద్రాలు దాటి పారిపోతాం అనుకుంటున్నావా? ఇక్కడే ఉంటాం, ఎదుర్కొంటాం, గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. నువ్వు గాడిదకి ఎక్కువ అంబోతుకు తక్కువ అన్నట్లు మాట్లాడుతున్నావు ఏంది అంబటే? వెనకడికి నీలాంటివాడే కొండనెత్తి భుజాల మీద ఎట్టమన్నాడు మోస్తానన్నాడట. అలా ఉన్నాయి నీ ప్రగల్భాలు. జగన్ పిఏకు 100 కోట్ల ఆతులు ఎక్కడి నుంచి వచ్చాయి? నువ్వు ఇచ్చావా? మీ నాన్న ఇచ్చాడా? లేదంటే మీ తాతగాని ఇచ్చాడా? మద్యం స్కామ్లో ఎంత కుమ్మాలో అంత కుమ్మేశాడు. బినామీల దగ్గర డబ్బులు ఎలా వస్తుందో స్కూల్కి వెళ్ళే పిల్లాడిని అడుగు చెప్తాడు. ఆ చేత జనానికి అన్నీ అర్థం అవుతున్నాయిలే గాని ఇక నువ్వు వెళ్ళి జేబుకి గమ్ము పోయించుకో. జగన్ స్టిక్కర్ ఊడిపోయేలాగా ఉంది. ఆ పని మీద ఉండు. పో.